అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషులకు ప్రతి ఒక్కరికి పేర్ని నానిగారు బందర్ మచిలీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే బందర్ డిస్టిక్ అన్నమాట. మరి పేర్ని నానిగారు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ హుందాతనం లేదు. మరి చంద్రబాబు గారు సతీమణి గురించి నారా భువనేశ్వర్ గారి గురించి మరి అసెంబ్లీలో ఎంతో హీనంగా ప్రస్తావించినప్పుడు మీరు ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీరు ఎప్పుడైనా కానీ ఇది మంచిది కాదు అని ఎప్పుడైనా ఏ రోజైనా ఖండించలేదు. ఈరోజు మీ భార్య గారు జయసుధ గారు ఆమె దగ్గరికి వచ్చేసరికి మీరు ఈ విధంగా నీతులు మాట్లాడుతున్నారు. అదే ఆ రోజుగిన మీరు ఖండించుంటే ఇది మంచిది కాదు, ఇలా మాట్లాడటం సరైనది కూడా కాదు అని ఆ రోజుగిన ఖండించుంటే ఈరోజు ఆయన మాట్లాడడానికి ఆస్కారం ఉండేది. మీరు ఈరోజు మీ భార్య దగ్గరికి మీ వైఫ్ దగ్గరికి వచ్చేసరికి ఇలా మాట్లాడటం మంచిదేనా ఒకసారి చెప్పండి. ఆయన ఇంకా మన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలా మంచి ఆయన కాబట్టి, మంచితనం కాబట్టి మీరే అంటున్నారు ఆయన అరెస్ట్ చేయొద్దు, అరెస్ట్ చేయవలసిన అవసరం లేదు, ఆడామే లేడీస్ కదా, ఆమెను అరెస్ట్ చేయటం మంచిది కాదు అని ఆయన కూడా అన్నారని అంటున్నారు. మరి ఇదే పని, ఇదే వ్యవహారం, ఇదే మాట ఆ రోజు ఆమెని అలా అన్నప్పుడు మీరు అది మంచిది కాదు అని చెప్పి ఉండొచ్చు కదా అని చెప్పరు. ఆ రోజేమో వాళ్ళని విమర్శించడం, ఈరోజు మీ దగ్గరికి వచ్చేసరికి ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఇది తగదు. అదీని కూడా కాక గోడౌన్ ఎవరి పేరు మీద ఉంటే మీ ఆవిడ పేరు మీదేగా, జయసుధ గారి పేరు మీదేగా. మరి ఆమె పేరు మీద ఉన్నప్పుడు ఆమెను అరెస్ట్ చేస్తారు కానీ ఇంకా ఎవరినో అరెస్ట్ చేస్తారు? ఒకసారి చెప్పండి, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. అది ఎవరి పేరైతే ఉందో గోడౌను, బియ్యం బస్తాలు దాపెట్టిన గోడౌను, వాళ్ళనే అరెస్ట్ చేస్తారు నాయన. ఒకసారి తెలుసుకోండి. ఆయన సానుకూలంగా మంచి వ్యక్తి అయ్యి మంచిగా మాట్లాడి ఆయన చెప్తే సరే మంచిదే, కాదని దేవుడు ఆయన చాలా మంచివారు కాబట్టి ఇంకా ఇన్ని రోజులు ఆ విధంగా బయట తిరగనిస్తున్నారు. మరి కోర్టు కూడా వెళ్ళి హాజరైనారు అంటున్నారు. ఎంతవరకు సబాబు ఏం మరి అని తెలియజేస్తూ, అది ఏమైనా అది వాళ్ళ చేతిలోదే కాబట్టి ఆ రోజు మీరు ఏ విధంగా అయితే మాట్లాడారో, ఎలా మాట్లాడారని కొంచెం తెలుసుకోండి. మీరు అసెంబ్లీలో కూడా ఆయన మంచి ఆమె కాబట్టి, మహాదేవత కాబట్టి చాలా వరకు ఆ దేవత గారు అలా ఏం చెప్పినా ఎలా చెప్పినా సర్దుకొని పోతుంది. అదే మాట మీ మళ్ళీ ఇంటి వరకు ఉండే వాళ్ళప్పుడు వాళ్ళు కాబట్టి మంచి వాళ్ళు కాబట్టి, మంచితనం కాబట్టి అలా సర్దుకొని పోయారు. ఈరోజు మీ దగ్గరకు వచ్చేసరికి ఈ బియ్య బస్తాలు లోడ్లు బయటపడేసరికి ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. ఇది తగునా మరి? ఆ పేరు ఎవరి మీద ఉంది? మీ పేరు మీదే ఉండేది, మీ ఆవిడ పేరు మీదే ఉండేది. మరి ఆమె అరెస్ట్ చేయక ఎవరిని అరెస్ట్ చేస్తారు నాయన? ఒకసారి తెలుసుకో అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.